ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాలకి మరియు అదేవిధంగా 84 ఎంపీటీసీ స్థానాలకి సజావుగా సాగుతుంది. దాదాపుగా 34 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ యొక్క నామినేషన్లు స్వీకరించడానికి ఎవరి స్థానాల్లో వాళ్ళు 10:30 కల్లా కూర్చొని నామినేషన్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉదయమే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటీస్ కూడా అన్ని కార్యాలయాల్లో జారీ చేయడం జరిగింది. ప్రశాంతంగా అన్ని కార్యాలయాల్లో కూడా నిర్దేశించినటువంటి ఎక్కడైతే స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయో ఎంపీడీఓ ఆఫీసులలో డీసీపీ అక్షాంశ్ యాదవ్ గారు, ఏసీపీ గారు, ఇక్కడ నాయుడు గారు వీరంతా కలిసి బందోబస్తు పరంగా కూడా పూర్తి స్థాయిలో నిర్ణయ సమీక్ష జరుపుకున్నాం. దాని ప్రకారంగా రావడం జరిగింది. అభ్యర్థులు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ఫైల్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు కూడా నడుచుకోవద్దు. అందరం కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నాం. నామినేషన్ వేసేటప్పుడు కూడా 1+2 కన్నా ఎక్కువ ఎల్లో ఉండదు. అభ్యర్థి మరియు వారితో పాటు ఇద్దరు మాత్రమే గరిష్టంగా అనుమతించబడతారు. కాబట్టి ఈ నిబంధనలు పాటించడం, అదేవిధంగా ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయబడింది. ఏ నామినేషన్ అయినా సరే పాజిటివ్గా మీ అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ యాక్సెప్ట్ అయ్యే విధంగా క్లరికల్ ఎర్రర్స్ అవి రాకుండా ఉండే విధంగా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఉంది. దాని ద్వారా మీరు ఏమైనా సందేహాలు ఉంటే రేపు నామినేషన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ దగ్గర మీ యొక్క సీరియల్ నెంబర్, ఓటర్ సీరియల్ నెంబర్ కానీ ఇతరత్ర అన్ని చెక్ చేసుకోవడం, తర్వాత మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం కూడా ఒక మాస్టర్ ట్రైనర్ మరియు అదేవిధంగా ఎంపీడీఓ ఇతరత్ర సిబ్బంది కూడా పూర్తి స్థాయి సమాచారంతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ యొక్క సౌకర్యాన్ని కూడా జిల్లాలో ప్రతి చోట కూడా ఉపయోగించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతా అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓస్, బ్యాలెట్ బాక్సులు, ప్రింటింగ్ మెటీరియల్, స్టేషనరీ అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. టోటల్గా షెడ్యూల్ ప్రకారంగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి, అదేవిధంగా బందోబస్తు పరంగా కూడా డీసీపీ గారితో ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని పరంగా కూడా సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పొజిషన్స్ కూడా ఐడెంటిఫై చేసి మైక్రో అబ్జర్వర్స్ మరియు వెబ్ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధత చేశాం. యాదాద్రి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మంచి ఎలక్షన్స్ నిర్వహించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం.